హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ రివ్యూ గురించి అయితే మాట్లాడుతున్నాం. నిజంగా ఈరోజు ఎపిసోడ్ మాత్రం కళ్ళలో నీళ్ళు అయితే కారాయి కదా, ఖచ్చితంగా కారే ఉంటాయి. మీకు ఎలా అనిపించింది ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత? అలాగే మీరు కావ్య రిజెక్ట్ చేయడాన్ని సమర్థిస్తారా, లేకపోతే రాజు బాధపడడాన్ని సమర్థిస్తారా? అంటే కావ్య పక్కన ఉంటారా, రాజు పక్కన ఉంటారా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే ఆ అబ్బాయిల లైఫ్లో చాలా జరుగుతాయి, ఇలాంటి రిజెక్ట్లు అనేది జరుగుతాయి, అది కామన్. కానీ అమ్మాయి లైఫ్లో మాత్రము ఇంతటి సిచ్యువేషన్ని ఫేస్ చేయడం అంటే మాత్రం అదొక ఛాలెంజ్ అనే చెప్పచ్చు. మామూలు ఛాలెంజ్ కాదు. ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే ఫస్ట్ చెప్పాల్సింది వాళ్ళ భర్తకి చెప్పాల్సింది, వాళ్ళ భర్తకి చెప్పాలి, మళ్ళీ తర్వాత ఇంట్లో వాళ్ళకి చెప్తుంది. అది ఎక్సలెంట్గా ఉంటుంది. ఆ మూమెంట్ అనేది ఎంతలా ఫీల్ అవ్వాలంటే అంతలా ఫీల్ అవ్వాలి. అలాంటి మూమెంట్ని కావ్య ఎలా భరించింది అనేసి అంటే ఇప్పుడు నాకు చెప్తా ఉంటే కూడా నిజంగా వాళ్ళంతా అదురుపడుతుంది. ఆ విధంగా అయితే మాత్రం సీరియల్ని అయితే డిజైన్ చేశారు. నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. చాలా రోజుల తర్వాత చాలా రోజుల తర్వాత ఒక మంచి ఎపిసోడ్ అయితే చూసిన ఫీల్ అయితే వచ్చింది. మీకేమనిపించింది ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే 50 లైక్లు అయితే టార్గెట్ ఇవ్వండి. 50 లైక్లు టార్గెట్ ఇచ్చారంటే మీకు ద బెస్ట్ మూమెంట్ ఒకటి ఈరోజు సాయంకాలం లేకపోతే రేపు మీకు వీడియో వస్తుంది. ఎందుకంటే స్పెషల్ క్యారెక్టర్స్ వచ్చిన తర్వాత సీరియల్ ఎలా ఏమైంది అనేసి ఒక వీడియో అయితే చేస్తాను. 50 లైక్లు అయితే టార్గెట్ ఇస్తాను. అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీరు కావ్య పక్కన అలాగే రాజు పక్కన అనేసి ఈరోజు ఎపిసోడ్లో కానీ వెళ్ళిపోయినట్టయితే మొత్తానికి వచ్చి రాజు అయితే ప్రపోజ్ చేశాడు. ప్రపోజ్ చేస్తానంటే అక్కడ నాకు ఇష్టం లేదు అనేసి అయితే చెప్పింది. ఇష్టం లేదు అంటే అక్కడ అపర్ణ గారు కూడా చెయ్యి ఎత్తేసారు, అసలు కొట్టబోయారు కావ్యాన్ని, అంత పని చేశారు. ఎందుకంటే కావ్య ప్రతిసారి చెప్తానే ఉంది కదా, నేను ప్రేమించమని చెప్పండి, నేను యాక్సెప్ట్ చేసేకి రెడీగా ఉన్నాను, యాక్సెప్ట్ చేసేకి రెడీగా ఉన్నాను అనేసి. కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని అనివార్యాల కారణాల వల్ల అయితే ప్రపోజ్ చేసే టైంకి ఏదో ఒక ఇష్యూ వచ్చి, ఆమె వాళ్ళ ఇష్యూ వచ్చి అక్కడైతే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మిత్రుడు శత్రువు అయితే ఎదుటి వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుందంట చూడండి. అదేవిధంగా ఎగ్జాక్ట్గా అదే జరిగింది. రుద్రాణి గారికి యామినికి అయితే ఫుల్ హ్యాపీ వాళ్ళు. ఎందుకంటే అక్కడ కావ్య అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అసలు. వాళ్ళేది మనమే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ విధంగా కావ్య ప్రెగ్నెంట్ అవుతుంది అనేసి. ప్రెగ్నెంట్ అయిన తర్వాత కావ్య రిజెక్ట్ చేస్తుంది అనేసి మనం అసలు ఎక్స్పెక్ట్ చేస్తాం అసలు. అబ్బా అందుకోసమనే అబ్జల్యూట్ సినిమా మంచి ఎపిసోడ్ వచ్చింది అని చెప్పింది. అది సరే అనేసి అది అయిపోయిన తర్వాత మొత్తానికి రాజు ఒకే ఒక క్వశ్చన్ అడిగారు, మీరు నాతో పాటు ఎందుకండి మీరు ఈ విధంగా ఇంత క్లోజ్గా తిరిగారు, మీరు నన్ను ఎండింగ్ చేశారు, ఇవన్నీ చేశారు, ఎందుకు నన్ను చేశారు ఈ విధంగా అనేసి అంటే, నేను జస్ట్ ఒక ఫ్రెండ్గా మాత్రమే చేశాను అనేసి కావ్య మాత్రం రాజుని కొట్టినంత పని అయింది. సరే అనేసి నేను అందరు మగవాళ్ళలాగా మీరు కూడా బిహేవ్ చేస్తూ ఉంటారు, అందరూ మగవాళ్ళు లవ్ అనేసి వెనకాల పడతా ఉంటారు, అదేవిధంగా మీరు కూడా ఇప్పుడు నన్ను ప్రేమించండి అని వెనకాల పడతా ఉంటారు అనే కొద్దికి మన అపర్ణ గారికి అయితే పిచ్చ కోపం వచ్చింది. మామూలు కోపం కాదు, ఖచ్చితంగా మనకు కూడా కోపం వస్తుంది. ఎందుకంటే అక్కడ కావ్య ఎలాంటి సిచ్యువేషన్లో ఉందో తెలియదు కదా, అపర్ణ గారికి తెలియదు, ఇంట్లో ఎవరికి తెలియదు అసలు. అప్పుకి తెలుసు, అప్పు అక్కడ లేదు కదా, అప్పు అక్కడ లేకుండా బయటకు వెళ్ళిపోయింది. బయటకు వెళ్ళిపోయి అక్కడ రేవతి గారిని కొడుకుని అయితే అక్కడ సబ్మిట్ చేయాలనేసి అక్కడికి వెళ్ళిపోయింది. ఇక్కడ మెయిన్గా తెలిసిన వాళ్ళు ఒక్కరే ఉంటే వాళ్ళు బయటకు వెళ్ళిపోతే ఇంక కావ్య ఒకటే మేనేజ్ ఎలా చేయగలుగుతుంది చెప్పు. ఇంట్లో వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు కావ్య యాక్సెప్ట్ చేయంటే. కానీ ఇప్పుడు యాక్సెప్ట్ చేసినా కానీ 2వ నెల 3వ నెల ప్రెగ్నెంట్గా ఉంటే ఎలా పెళ్లి చేసుకోవాలి, ఎలా సమాధానం చెప్పాలి. ఇప్పుడు గతం గుర్తొస్తే ఓకే, గతం గుర్తు రాకపోతే ఎప్పటికీ ప్రాబ్లం అవుతానే ఉంటుంది కదా అనేసి మన కావ్య అయితే ముందుగానే ఆలోచన చేసి అయితే ఇక్కడైతే స్టాండ్ చేసింది. కానీ కావ్య రాజే కదా మొగుడు, అప్పుడు మొగుడికి ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు కదా, లేకపోతే డాక్టర్ సెకండ్ ఒపీనియన్ తీసుకోవచ్చు కదా. కానీ ఏం జరుగుతుందో, ఎక్కడ జరుగుతుందో అసలు అర్థం కాకుండా అయితే మొత్తానికి ఇంట్లో వాళ్ళ దుగ్గిరాల ఫ్యామిలీకి అయితే మెంటల్ పిచ్చి ఎక్కింది అసలు. సరే పిచ్చి ఎక్కిన తర్వాత అది అయిపోయిన తర్వాత మనం కొంత శాంతి చేసేదానికి అక్కడ రాజు అయితే ఇంట్లోంచి బయటకు అయితే వెళ్ళిపోయాడు. మీరు కావాలంటే ఆమె కొడుకు గారా అండి, లేకపోతే మనవాడు గారా అండి, నాకు మాత్రము మీరేమి కాదు అనేసి కావ్య అయితే చేతులు అయితే ఎత్తేసింది. బస్ చాలు అనేసి అయితే ఎత్తేసింది. ఆ విధంగా ఎత్తేసిన తర్వాత ఇంకా రాజు అయితే ఇంట్లోంచి బయట వెళ్ళిపోయాడు. అక్కడ రేవతి గారు, యామిని, రుద్రాణి గారు, సంకల్ అయితే కొట్టుకున్నారు. అసలు మామూలుగా వాళ్ళ మామూలు హ్యాపీనెస్ కాదు వాళ్ళది. ఎందుకంటే అక్కడ రిజెక్ట్ చేయడం అంటే అసలు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. రిజెక్ట్ చేసేందుకు మన రుద్రాణి గారు అయితే ఫోన్ చేసి చెప్పడం, అక్కడ రాహుల్ వచ్చి మిస్ అయిందని చెప్పడం, మిస్ అయినా కానీ పర్లేదు, మనకు ఒకటి జరగకపోతే ఒకటి జరిగింది అనేసి సంతోషపడ్డాం. అవంతా జరిగాయి. సింపుల్గా ఉంది ఎపిసోడ్ మాత్రం. మళ్ళీ లాస్ట్లో మన అపర్ణ గారు, బామ్మగారు వచ్చి రాజుకి అయితే నచ్చ చెప్పారు, ఏం కాదు నీకు ఈ విధంగా మంచి జరుగుతుంది అనేసి అయితే నచ్చ చెప్పారు. కానీ నచ్చ చెప్పినా కానీ ప్రేమించిన అమ్మాయి దూరం అవుతా అంటే ఎవరికైనా బాధ ఉంటుంది. కానీ కావ్య ఎందుకు ఆ విధంగా చేసింది అనేసి ఎవరు కనిపెట్టలేకపోతా ఉంటారు. చూద్దాం అప్కమింగ్ ఎపిసోడ్. నాకు తెలిసినంతవరకు శనివారం కొద్దికి కావ్య ప్రెగ్నెంట్ అనే విషయం అపర్ణ గారికి ఇంట్లో అందరికి తెలిసిపోతుంది. తెలిసిపోతే ఇక రాజు
యాక్సిడెంట్ జరుగుతుంది, ఇంకా హాస్పిటల్ ఎపిసోడ్స్ అవన్నీ ఉండబోతాయేమో. ఉంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ ప్రెగ్నెంట్గా ఒకటి బాధ భరించాలి, యాక్సిడెంట్ మొగుడు యాక్సిడెంట్ ఒకటి బాధ భరించాలి, చాలా చాలా సెంటిమెంట్లు అయితే రాబోతున్నాయి అనేసి అయితే అనిపిస్తుంది. ఇది కానీ స్టోరీ లైన్ కానీ బాగా మెయింటైన్ చేశారంటే ఇప్పుడు 7.95 అయితే టీఆర్పీ ఉంది. 8+ టీఆర్పీ వస్తుంది కానీ ఆశ్చర్యపోవాల్సిన పర్లేదు. ఖచ్చితంగా కొంచెం సెంటిమెంట్ని ఇంకా పెంచండి, కొంచెం డౌన్ చేయదండి, సైడ్ కరెక్ట్ని కొంచెం తగ్గించండి అనేసి నేనైతే కోరుకుంటాను. మీరు అదేవిధంగా కోరుకుంటారంటే ఈ వీడియోని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి వీడియో చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై. దిస్ ఈస్ కిరణ్.